ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టావు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాలేదు. దాని మంచి చెడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేను మాత్రం ఎన్నింటికి ఏడవన్నా. మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు. అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను. మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్లు చూడటం మానేశాం. పెద్దకి 7 నెలల దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మొగుడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలం నాన్న? అసలే అమ్మలేదు. మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మా ఆవిడికి అలాంటి చాకరీలు చేసి అలవాట్లేదు. పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు. తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాటనేది. దానికి తొలి కానుపురా, పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి. పదవి పోదాం. ఆగరా, సొంత అక్క పురిటి కంటే నీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు? అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది? బూడిదే. మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా, ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్. వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? చెయ్యికేం చేయాలి? బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందాం. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం. ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతం ఒకటే లోటు. మాకు ఎవరి దయాదాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది. దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం. మీరొచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవటవేదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ. అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం. పదండి. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపతీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది.